కూలీలు, రైతులకు జీవితాంతం 5,000 పెన్షన్. మరణిస్తే భార్యకు ఇస్తారు. ఆపై కట్టిన డబ్బులు తిరిగిచ్చేస్తారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఇంకా వివరాల్లోకెళ్తే అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు, రోజువారీ కూలీలు, రైతులు వంటి వారికి సైతం పెన్షన్ అందించాలనే ఉద్దేశంతో కేంద్రం ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని అందిస్తుంది. అదే అటల్ పెన్షన్ యోజన ఏపీవై. ఈ స్కీములో చేరడం ద్వారా రోజువారీ కూలీలు, చిన్న వ్యాపారులు, రైతులు తమ 60 ఏళ్లు వయసు దాటాక నెలకు ₹1000 నుంచి 5,000 వరకు పెన్షన్ అందుకోవచ్చు. ఒకవేళ చందా కట్టిన వ్యక్తి మరణిస్తే ఆ పెన్షన్ జీవితం భాగస్వామికి బదిలిస్తారు. ఇద్దరూ మరణిస్తే అప్పటి వరకు కట్టిన డబ్బులు మొత్తం నామినీకి చెల్లిస్తారు. అయితే మరి ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎంత ప్రీమియం కట్టాలి అని వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అటల్ పెన్షన్ స్కీమ్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తూ ఉంది. ఈ పథకాన్ని కేంద్రం ప్రభుత్వం 2015 మే 9వ తేదీ లాంచ్ చేసింది. ఉద్యోగుల మాదిరిగా అసంఘటిత రంగంలోని కార్మికులకు పెన్షన్ అందించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తెచ్చారు. ఇది ఒక వాలంటరీ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. నామమాత్రపు ప్రీమియంతో 60 ఏళ్లు వయసు తర్వాత జీవితాంతం పెన్షన్ అందుకునే అవకాశం ఈ స్కీమ్ కల్పిస్తుంది. 5,000 పెన్షన్ కావాలంటే ఎలా? అటల్ పెన్షన్ యోజన ద్వారా నెలకు ₹1000 నుంచి 5,000 పెన్షన్ వస్తుంది. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు వయసు వారు చేరవచ్చు. 60 ఏళ్ల నుంచి పెన్షన్ వస్తూ ఉంది. ఇందులో జమ చేసే ప్రీమియం ఆధారంగా మీకు పెన్షన్ లభిస్తుంది. 18 ఏళ్ల వయసులో ఈ పథకం చేరితే నెలకు 42 నుంచి గరిష్టంగా ₹210 చెల్లించాలి. ₹210 చెల్లించిన వారికి 5,000 పెన్షన్ వస్తుంది. అయితే 40 ఏళ్ల వయసులో చేరిన వారు 291 నుంచి 1,454 వరకు ప్రీమియం కట్టాల్సి వస్తుంది. గరిష్ట ప్రీమియం చెల్లించిన వారికి 5,000 పెన్షన్ లభిస్తుంది. అంటే మనం కట్టే ప్రీమియం ఆధారంగా వచ్చే పెన్షన్ మారుతుందని అర్థం చేసుకోవాలి. ఈ స్కీములు ఎలా చేరాలి? ఈ పెన్షన్ పథకంలో చేరాలనుకునే వారికి పోస్ట్ ఆఫీసులో లేదా ఏదైనా ప్రభుత్వం బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఉన్నవారు ఆదాయపు పన్ను చెల్లించే వారికి అర్హత ఉండదు. పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులోని పొదుపు ఖాతా ద్వారా నెల ఈ స్కీమ్‌కు ప్రీమియం చెల్లించేలా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ప్రత్యేకంగా ఈ పథకానికి అకౌంట్ అవసరం లేదు. బ్యాంక్ ఖాతా ఉంటే సరిపోతుంది. ఆ అకౌంట్ ద్వారానే పెన్షన్ స్కీమ్‌కు డబ్బులు చెల్లించవచ్చు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.